మన దేశంలో కొన్ని క్రైస్తవ మిషనరీలు జరిపిన అరాచకాలు మోసాలు అన్నీ ఇన్ని కావని అంటారు. గోవాలో పోర్చుగీసు క్రైస్తవ మిషనరీలు జరిపిన నరమేధం మన దేశ ప్రజలకు తెలియకుండా దాచేసే ప్రయత్నం చేశారని కూడా చెబుతారు. క్రైస్తవ మిషనరీల పేరిట మతం మార్పిడి వ్యాపారంపై 90వ దశకంలోనే ప్రముఖ జర్నలిస్ట్ అయిన అరుణ్ సౌరి మిషనరీస్ ఇన్ ఇండియా పేరుతో ఓ పుస్తకమే రాశారు. అసలు విదేశీ క్రైస్తవ మిషనరీలకు మన భారతదేశంతో ఏం పని? చాలా క్రైస్తవ దేశాల్లో ఇవాళ ప్రతి ఆదివారం ఎంతమంది జనం చర్చికి వెళ్తున్నారు? ఆయా దేశాల్లో చర్చికి వెళ్లే వారి సంఖ్య హైస్పీడ్గా తగ్గుతోందని ఈ మధ్యకాలంలో చాలామంది విశ్లేషకులు తాము జరిపిన పరిశీలనల్లో వెల్లడైందని అంటున్నారు. మన దేశం విషయం వచ్చేసరికి మాత్రం ఈ విదేశీ మిషనరీల దృక్కోణంలోనే తేడా కనిపిస్తోంది. తమ దేశాల్లో క్రైస్తవాన్ని చర్చిని గాలికి వదిలేసిన మిషనరీలు చారిటీ పేరుతో భారీ మొత్తంలో నిధులు సేకరించి అక్రమ మార్గాల ద్వారా భారత్లోకి ఎందుకు పంపిస్తున్నాయి? మనీ లాండరింగ్ నేరాలకు సైతం పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నాయి? అయితే ఇప్పుడు లెక్క మారింది. తప్పుడు లెక్క పత్రాలతో విరాళాల పేరుతో వచ్చే ఈ విదేశీ నిధుల ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు మోదీ ప్రభుత్వం అనేక చర్యలు కూడా చేపట్టింది. 2017లో లెక్కలు చూపని అనేక ఎన్జీఓ సంఘాలపై నిషేధం విధించింది. వాటిలో కేరళలోని ఎవాంజలిస్ట్ కేపీ యెహోవాన్స్ బిలీవర్స్ చర్చికి చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. అయితే కేరళలోని ఎవాంజలిస్ట్ కేపీ యోహనాస్ బిలీవర్స్ చర్చికి అనుబంధంగా పనిచేసే ఈ ఎన్జీఓ సంస్థలు తమ పేర్లు మార్చుకొని కొత్త పేర్లతో విదేశీ నిధులను స్వీకరిస్తున్నట్లుగా ఐటీ విచారణలో బయటపడింది. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత కూడా కేపీ యోహయన్స్ బిలీవర్స్ చర్చికి అనుబంధంగా పనిచేసే సంస్థలు ఈ నేపథ్యంలోని కేరళలోని ఎవాంజలిస్ట్ కేపీ యోహసన్స్ బిలీవర్స్ చర్చికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ చర్చికి చెందిన సంస్థలు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాల్లోని నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు చెబుతున్నారు. సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపినప్పుడు 5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బిలీవర్ చర్చ్ ఆధ్వర్యంలో కేరళతో పాటుగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యా సంస్థలు, ఖరీదైన స్థలాలు, ఎస్టేట్లు ఉన్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు చెబుతామని ఐటీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం బిలీవర్స్ చర్చి సంస్థల విదేశీ నిధుల కుంభకోణం బయటపడింది. ఇంకా బయటపడని అక్రమ క్రైస్తవ మిషనరీల సంస్థలు ఎన్ని ఉన్నాయో వేచి చూడాలి.